హలో అండి, నమస్తే. నేను మీ టీఎఫ్ఏ బండ్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి మజాకా. ఓవరాల్గా మూవీ ఎలా ఉంటే భయ్య 100% అయితే వర్త్ కాదు మూవీ. సో 50% వరకు అయితే మనం పెట్టిన మనకి అయితే వర్త్ అనిపిస్తుంది. సో ఓవరాల్గా మూవీ అయితే వన్ టైం వాచబుల్ అని చెప్తాను. మూవీ స్టోరీ వచ్చేసి మనకు ట్రైలర్లో చూపిన విధంగానే తండ్రి కొడుకులు లవ్లో పడతారు. తర్వాత ఏమైందనే మనం మూవీ చూసి తెలుసుకోవాలి. సో ఓవరాల్గా మూవీ కామెడీ ట్రాక్స్తోని, కొంచెం ఎమోషనల్తోని, సాంగ్స్తోని ఫుల్ఫిల్ అయిపోయి ఉంటుంది. కామెడీ ట్రాక్స్ చాలా రాసుకున్నారు త్రినాథరావు నక్కిన గారు. బట్ అన్ని చోట్ల అయితే నవ్వు పండలేదు. కొన్ని చోట్ల లాఫ్ ఉంది ఖచ్చితంగా. మరి కొన్ని చోట్ల మనకైతే ఫోర్స్డ్ లాఫింగ్ అనిపిస్తుంది. అండ్ సాంగ్స్ ప్లేస్మెంట్స్ అయితే వరస్ట్ అనిపిస్తుంది భయ్య. సాంగ్స్ ఓకే గుడ్, బట్ సాంగ్స్ ప్లేస్మెంట్ ఇస్ వరస్ట్. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే రావు రమేష్ గారు అయితే ఇక్కడ తీస్తారు. మెయిన్గా తన లవ్ ట్రాక్ అయితే మనకి మెయిన్గా చాలా బాగుంటుంది. చాలా లాఫ్ కూడా మంచిగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సందీప్ కిషన్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకొంచెం తన యాక్టింగ్ ఇంకా ప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ చాలా అంటే చాలా బాగా చేశారు. మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మెయిన్ ఇంకోటి వచ్చేసి త్రినాథరావు నక్కిన గారు క్లైమాక్స్లో ఎమోషనల్ సీన్స్ రాసుకున్నారు. ఉన్నవి లిటిల్ బిట్ కొన్నే, బట్ ఆ ఉన్న సీన్స్ కూడా చాలా బాగా రాశారు. సో ఈసారి త్రినాథరావు నక్కిన గారు ఎమోషనల్ సీన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి కామెంట్ ట్రాక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలన్నట్టు మనకు అనిపిస్తుంది. మూవీ చూసిన తర్వాత అక్కడక్కడ నవ్వుకుంటాం, అక్కడక్కడ నవ్వుకోవాలా అని అనిపిస్తుంది. క్లైమాక్స్లో ఓకే గుడ్ ఎమోషనల్ అండ్ గుడ్ క్లైమాక్స్. ఓవరాల్గా మూవీ అయితే వన్ టైం వాచబుల్ భయ్య. మరీ ఎక్కువ లేదు, యావరేజ్ మూవీ. సో ఈ శివరాత్రికి అయితే ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అంటే 100% ఫ్యామిలీతో చూసే సినిమా అనేది. మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేసి రండి. మీ ఒపీనియన్ అంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ టీఎఫ్ఏ బండ్స్.